పడవలకి వెళ్ళి అదే రామకృష్ణ మనకి పోతే పడవలతో సాయంత్రం దాకా అక్కడి నుంచి అక్కడికి పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీ వీడియోస్. ఇట్లనే పట్టుకో, రీడింగ్ పడుతుంటుంది. మన మంచి కోసమే కదా. ఇగో నాన్న పోయ్యా బ్యాగ్లో వేసిన సంచిలో దింపి పెట్టి అవి ఇట్లా పెట్టుకొని పట్టుకోకుండా. మేము మహారాష్ట్రలోని షోలాపూర్ దగ్గర ఉన్న ఈ పండర్పూర్ పుణ్యక్షేత్రానికి వచ్చాము. ఇక్కడ చంద్రభాగ అనే నది ఉన్నది. ఈ నదిలో స్నానం చేసి దేవుడిని దర్శనం చేసుకుందామని 2016లో ఒకసారి వచ్చాము. అప్పుడు వాటర్ చాలా తక్కువ ఉండే అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక మహారాష్ట్ర స్టేట్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ ఎక్కువనే ఉన్నాయి. ఇక మా అక్క, బావ, అత్తమ్మ, అన్న మధ్యలోకి వెళ్ళి స్నానం చేద్దామన్నారు. సరే అని చెప్పి వెళ్తున్నాం. అయితే బోట్లు అయితే చాలా ఉన్నాయి. డీజిల్తో మూవ్ అయ్యే బోర్డులుగా అవి, మామూలుగా ఓల్డ్ టైప్ అన్నట్టు మన హ్యాండ్స్తో ఇట్లా మూవ్ చేస్తారు కదా ఆ బోర్డులు. సరే అని చెప్పి 8 మందికి ఎంత తీసుకుంటామని అడిగితే 600 చెప్పిండు. తగ్గియమంటే తగ్గియని అన్నాడు. అతనికి ఏమో మరాఠీ, హిందీ తప్ప తెలుగు రాదు. హిందీలో మాట్లాడి సరే అని చెప్పి వెళ్దామని సరే అన్న. పాపం ఎలా పాప పడవనే కూర్చున్నాడు. కాదు నాన్న, ఇది బ్యాలెన్స్ కరెక్ట్ ఉండాలి, లేకపోతే మన హల్కాబాద్ లో కట్టినాయి. ఇలా తిప్పాలా? సరేనా? బోట్ అయితే ఎక్కినాము, మూవ్ అవుతుంది. పూజ చేసి ఎండ ఉండే ఫుల్గా. చిన్న మంద నడిపోయిపోయింది. గుడికి ఉన్నది దర్శనం వచ్చినప్పుడు జ్యోతిలింగం అంటే స్లో అటే ఉంది. వాళ్ళ వల్లనే కలుస్తుంది. మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని రూపాయలున్నా మనకు రావాలన్నా కూడా మనం రాలేము. ఎన్నమన్నా ఎంత డబ్బున్నా మనం రాలేము. వాటర్ మంచి స్పీడ్ వెళ్ళిపోతుంది తెలుసా, మనకు తెలుస్తున్నాడు. తెచ్చిన డబ్బు ఉన్నా చూడు, సంచి కవర్ డబ్బు ఉన్నా కదా. మా బావ ఉన్న కొద్ది చుట్టైనా తడుస్తుందేమో బాధపడుతుంటా. కాదు అలా నిల్చోండి సార్, ఫోటో వీడియో ఒకటే వచ్చింది, ఫోటో రాలే. మా బావ టైటానిక్ షిప్లో వచ్చినట్టు ఫీల్ అయిపోయింది. అందుకే టైటానిక్ స్టిల్ ఇస్తుండే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాటర్లో స్విమ్మింగ్ రాకున్నా కానీ స్విమ్మింగ్ చేస్తున్నాం. అయితే లోతు కూడా ఎక్కువ ఉన్నది. ఈ వాటర్ ఫ్లోటింగ్ అయితే స్పీడ్ ఉంది. ఈ స్పీడ్ వల్ల ఏంటంటే ఈ నదిలో ఇట్లా నీరు ప్రవహిస్తుంది కదా, దానివల్ల అంటే ఇట్లా చెత్త చెదరం కూడా ఏం కనబడతలేదు. అసలు ఈ నది మధ్యలో కూడా మీద నీట్గా ఉన్నది.
మా బావకు ఈత వచ్చు కాబట్టి ఈత కొడుతుండ. ఇంకోటి అంటే ఈ నీళ్ళలో దిగి ఇప్పుడు గంట అయింది, లంచ్ టైం అయింది, అసలు ఆకలి అనిపిస్తలేదు. మీరు బయటికి వెళ్ళాక అప్పుడు మళ్ళీ ఆకలి అయితే ఉంటుంది. ఎక్కువ మెంబర్స్ ఉంటేనేమో అట్లా పడవలో వెళ్తారు కదా, అలా పెద్ద బిగ్ తీసుకోవచ్చు అన్నట్టు. ఎక్కువ ఉంటే ఓకే అక్కడ వెళ్తున్నారు ఆ బోట్లో. ఇక్కడ ఇంకో నీళ్ళల్లో కింద అడిగిన కాయిన్స్ ఉన్నాయి చాలా. అంటే చాలామంది ఇట్లా నది అనగానే వేస్తుంటారు కదా, చాలామంది వేసినట్టు అన్ని కాయిన్స్ బాగా కనబడుతున్నాయి. కొందరు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అయితే అప్పట్లో అందరూ రాగి బిల్లలు వేసేవాళ్ళు. రాగి మన కాయిన్స్ పురాతన కాలంలో రాగి ఇట్లా ఇత్తడి టైప్ ఏదో ఉంటుండే కదా, రాగి ఎక్కువ అది వేస్తుండే అన్నట్టు. అదేదో దానికి కారణం ఉన్నది. అదేలోకి ఇప్పుడు అందరూ కాయిన్స్ ఇప్పుడున్న కాయిన్స్ కూడా వేస్తారు. రాగి అవి వేయడానికి ఏదో కారణం ఉంది, దానివల్ల వేస్తుంటారు అన్నమాట. అప్పట్లో నేను కూడా వాళ్ళు వస్తాను కాబట్టి కొంత తెలిసేస్తారు, కొంత ఎలా చేస్తారు. వాటర్లో ముందండి. మాతో పాటు వచ్చి మాకు ముందుండి అన్నీ చెప్పి చేయిస్తున్న మా పెద్దత్తకు ధన్యవాదాలు. మా వీడియోని వీక్షించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.